ఇది 26వ కీర్తన, దావీదు రాసిన కీర్తన. 4వ చరణం చదవండి. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను. నిజమేనా? చదువుతున్న వ్యక్తికి అర్థం కావాలి. ఎవరితో అంటున్నాడు కీర్తనకారుడు? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. పనికి మాలిన వాడు ఎవరంటే దేవునికి ఉపయోగపడని వారు, దేవుని సన్నిధికి రానటువంటి వారు, దేవుని పిల్లల మీద నిందలు మోపే ఆ ప్రజలు. ఇలాంటి పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. అంటే స్నేహము. మరి మన స్నేహం ఎవరితో? నిజమేనా? ఎవరితో మన స్నేహం చేస్తున్నాం? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? ఈ కీర్తనకారుడు అంటున్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. ఇంకా ముందుకెళ్తే ఏమంటున్నాడన్నా? వేషధారులతో పొందు చేయను. వేషధారులతో కూడా సహవాసం చేయను. వేషధారులు ఉంటారు, ఇలాంటి వేషధారులతో కూడా స్నేహం చేయనంటున్నాడు. ఒకటి, పనికి మాలిన వారితో సాంగత్యం చేయను. రెండవది, వేషధారులతో పొందు చేయను. 3, దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఏ సంఘమట? ఏమండి? ఏ సంఘమట? దుష్టుల సంఘం నాకు అసహ్యం. చెడు పనులు చేయవారి సంఘం నాకు అసహ్యం. అబద్ధాలు వారి సంఘం నాకు అసహ్యం. సమర్పణ లేని వారి సంఘం నాకు అసహ్యం. విశ్వాసం లేని వారి సంఘం నాకు అసహ్యం. ప్రార్థనా జీవితం లేని సంఘం నాకు అసహ్యం అంటున్నా. మరి నాడు అలాంటి ఆత్మీయ జీవితం చాలా మందికి లేదండి. పనికి మాలిన వారితోనే స్నేహాలు చేస్తున్నాం, దుష్టులతోనే స్నేహాలు చేస్తున్నాం. అంటే లోకస్తులతో, ఇష్టానుసారి జీవించే వారితో, అబద్ధాలు వారితో, మోసాలు చేసే వారితో, ఎవరి వారికి నచ్చిన మార్గాల్లో నడిచే వారితోనే మనం స్నేహాలు చేస్తూ సహవాసాలు చేస్తున్నాం. మరి మనం పరలోక రాజ్యాన్ని చేద్దామా? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పరలోకము